వసుంధర అయితే వాళ్ళింట్లో ఇలా అంటూ ఉంటుంది. ఈరోజే ఎలాగైనా సరే ఆ గౌతమ్ మీద కేసు పెడతాను. నాకు ఆ గౌతమ్ మీద అనుమానంగా ఉంది. గౌతమే అరవింద్‌ని చంపించాడని చెప్పి అంటుంది. ఆ మాటలకు మీరా అలాగే శరత్చంద్ర వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు వసుంధర అంటే, అవును నాకు ఆ గౌతమ్ మీద అనుమానంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక మాలిని అయితే అరవింద్ షర్ట్ పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో మీరా ఇలా అంటూ ఉంటుంది. అమ్మ ఆ గౌతమ్ బాబు ఏం చేశారమ్మా? ఎందుకమ్మా అలా చేస్తున్నారని చెప్పి మీరా అంటే, నీ కూతురు పసుపు కుంకాలను కాపాడుకుంటున్నావు. కానీ నా కూతురు పసుపు కుంకాల గురించి ఆలోచించటం లేదు కదా నువ్వు. నా కూతురు పసుపు కుంకాలు పోగొట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు కదా అని చెప్పి అంటూ ఉంటుంది వసుంధర. ఆ మాటలకు శరత్చంద్ర అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక మాలిని అయితే ఏడుస్తూ అరవింద్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బామ్మ ఇలా అంటూ ఉంటుంది. అమ్మ ఇవన్నీ కాదు, ముందు అరవింద్ బాబు గారు చనిపోయి 3 రోజులయ్యింది. ఆ కార్యక్రమాలేవో పూర్తి చేద్దామమ్మా. మాలిని అమ్మ మెడలోని తాళి, పసుపు కుంకుమ, చేతికి గాజులు తీసేయాలమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక వసుంధర అయితే ఏంటి పసుపు కుంకుమ గాజులు అవి తీసేయాలా అని చెప్పి అంటూ ఉంటుంది. మాలిని అయితే నా వల్ల కాదు నేను తీయలేను అని చెప్పి గట్టిగా అరుస్తుంది. లేదమ్మా అది రూల్ అమ్మా, అలా జరగాలని చెప్పి మా అమ్మ ఎంత అన్నా సరే లేదు నా వల్ల కాదు, నేను నా తాళిబొట్టుని తీయలేను అని చెప్పి మాలిని అయితే ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ తన రూమ్ దగ్గరికి వెళ్ళి అరవింద్ అంటూ అరవింద్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న వసుంధర అయితే చాలా బాధపడుతూ నా కూతురికి ఇలా చేసిన ఆ గౌతమ్‌ని నేను వదిలిపెట్టనని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇంటి దగ్గర మళ్ళీ అయితే తను కూడా అరవింద్ బాబు గారికి ఎందుకు ఇలా అయిందని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.